నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, డిసెంబర్ నెల చివరి నెల ఇయర్ అయిపోబోతుంది. మొత్తానికి ఇయర్ ఎండింగ్ అయిపోతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికైనా వీళ్ళకి మారే ఛాన్సెస్ లైఫ్ ఏమైనా ఉందంటారా, లేదంటారా? అసలు గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు మనకి ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఎందుకంటే రానున్నటువంటి జనవరి మాసం కన్నా కూడా పోయేటటువంటి 31 డిసెంబర్లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ. అందుకనే జనవరి 1 ముందుగా అందరికీ మన ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఇకపోతే మన ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. ఇక ద్వాదశ రాశుల్లోకి వచ్చే ముందుగా అసలు ఈ గ్రహస్థితి ఈ డిసెంబర్ మాసంలో మారేటువంటి గ్రహాలు కానివ్వండి, డిసెంబర్ మాసంలో జరిగేటువంటి ప్రక్రియలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయో ముందుగా చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. ముందుగా ముఖ్యంగా అయితే మనము మోఢ్యంలో ఉన్నాము. ఏదైతే నవంబర్ 26వ తారీఖు నుంచి మొదలైనటువంటి మోఢ్యం ఏదైతే ఉందో అది ఫిబ్రవరి 19వ తారీఖు వరకు మనకి 3 నెలల పాటు మోఢ్యం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు డిసెంబర్ మాసం మొత్తం కూడా మోఢ్యం ఉంటుంది. అలానే సంక్రాంతి నెల పట్టేటువంటి తరుణం కూడా డిసెంబర్ 14వ తారీఖు నుంచి మొదలవుతుంది. అలానే క్రిస్మస్ కూడా డిసెంబర్ 20వ తారీఖున కొనసాగుతూ ఉంది. అలానే మనకి ముక్కోటి ఏకాదశి ఇవన్నీ కూడా పర్వదినాలన్నీ కూడా మనకి డిసెంబర్ మాసంలోనే రానున్నట్టున్నాయి. అందులోనూ ముఖ్యంగా డిసెంబర్ మాసం అనగానే ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ మాసంగా మనం పరిగణలో తీసుకుంటాం ఇంగ్లీష్ నెలల ప్రకారంగా. అలానే ఈ డిసెంబర్ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే కనుక 31st. ఈ 31st కోసం 30 డేస్ వెయిట్ చేస్తూ ఉంటారు మన ప్రేక్షకులే కాదు అందరూ కూడా. 31st ఎప్పుడు వస్తుందా అని 30 డేస్ ముందు నుంచి ఎదురు చూస్తున్నటువంటి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇకపోతే దేవుడు ఏదైతే 31st ఉందో, 1వ తారీఖు ఉందో, లేకపోతే పర్వదినాలు ఉన్నాయో వీటిలోనే దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. అలా కాదు, దేవుడు ప్రతిరోజు ఉంటాడు ఆలయాల్లోనే. మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లేకపోతే మన సమయాలు కుదిరినప్పుడు ప్రతిరోజు ఆలయానికి వెళ్తాం, చాలా మంచిది. దేవుని యొక్క ధ్యానం కావచ్చు, దేవుని యొక్క లీలలు కావచ్చు, దేవుని యొక్క నైవేద్య ప్రసాద అర్చన అభిషేక హోమ యజ్ఞ యాగ ఏదైనా జపాలు ఉన్నాయో, దానాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మంచి జరగడం కోసం చేసేటువంటి ప్రక్రియలు కాబట్టి ఇందులో ఏదైనా నిర్వర్తించవచ్చు. ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు. అలానే మనం కూడా ఎంత బాగా అయితే ఉంటామో ఎదుటి వాళ్ళు కూడా అంతే ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తూ ఈ యొక్క సంవత్సరానికి వీడ్కోలు పడిగేటువంటి సంవత్సర మాసంగా మనం డిసెంబర్ పడిగిస్తాం. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో కూడా ద్వాదశ రాశుల వారికి ఎక్కువ శాతం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం చేసినట్టయితే కనుక శుభ ఫలితాలకు పొందేటువంటి అవకాశాలు మెండుగా అయితే కనిపిస్తూ ఉంటాయి. అందులో మొట్టమొదటిగా మనము చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల్లో ఎలా ఉంది ఏంటనేది మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. గురువు గారు, అసలు ఈ డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ద్వాదశ రాశిలో ఒకటైనటువంటిది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో నుంచి గ్రహాలు కొన్ని కానుముడిగైపోవటం, గ్రహాలు కొన్ని చానుచుటిక మనకి పక్కకు తొలగిపోవడం లాంటివి జరుగుతుంది. ఎందుకంటే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురు భగవానుడు కూడా తొలగిపోవడం జరుగుతూ ఉంది డిసెంబర్ 5 తర్వాత. డిసెంబర్ 5వ తారీఖు సాయంత్రం రోజునే ఇతను మళ్ళీ మిథున రాశిలో రావడం జరుగుతుంది. అలానే కేతువు కూడా సింహరాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి అంటే 2వ స్థానంలో కేతువు ఉంది. అంటే ఇటు చూస్తే 12వ స్థానంలో గురువు, ఇటు చూస్తే 2వ స్థానంలో కేతువు. అలానే శుక్రుడు కూడా వీరికి దూరంగా అయిపోయినాడు. కాబట్టి ఈ కర్కాటక రాశి ఏదైతే ఉందో ఇంతకుముందు ఎప్పుడైనా గొడవలు ఉన్నా, ఎక్కడైనా మాట మనుపు వచ్చినా కూడా, ఎక్కడైనా జాబులో వెసులుబాటు లేకపోయినా అన్నీ కూడా కొంతమేర చాకచక్యంగా ఉండేసి ఉన్న జాబు చేసుకుంటూ వెళ్తూ ఉన్న వ్యాపారం చేసుకుంటూ వెళ్తే కనుక కొంతమేర వీరికి ఉపశమనం దొరుకుతుందని చెప్పొచ్చు. లేదు అని మనం ఏదో చేస్తాము సాధిస్తాము అని కనుక ఏదైనా వీరు చేసుకునేదానికి అతి ఆలోచనతో కనుక జాబ్ మానేసిన, వ్యాపారం మానేసినా కూడా కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తామని మధ్యంతరం వరకు, అంటే 15వ తారీఖు తర్వాత అయితే కనిపిస్తామని బాగా. కాబట్టి ఏదైనా గొడవలు వచ్చినా, ఏదైనా చికాకులు వచ్చినా, ఏదైనా ఇబ్బంది అయినా కూడా వీరు ఉన్న జాబ్ అనేది మానేయకూడదు. అలానే కొత్త జాబుల కోసం వెతకూడదు. ఉన్నటువంటి పరిస్థితులు బాగలేవు కాబట్టి, అంటే గ్రహస్థితి బాగలేదు కాబట్టి జాబులు ఏదైతే ఉందో అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వ్యాపారం కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే కూడా సొంతగా మొదలుపెట్టుకుని వ్యాపారం చేసుకోవాలి. బొటిక్లు లాంటివి అయితే బాగానే ఉంటుంది, ఫ్యాషన్ డిజైన్ లాంటివి కూడా బాగానే ఉంటుంది. కానీ ఇందులో కూడా మరొక విషయం ఏంటంటే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం పనికిరావు. ఎందుకంటే పార్ట్నర్షిప్ ఉన్నటువంటి బుధుడు కూడా దూరంగా ఉన్నాడు, చెడు దృష్టితో ఉన్నాడు. అలానే వీరికి పార్ట్నర్షిప్ చేస్తా ఉన్నటువంటి శుక్రుడు కూడా వీరికి చెడు దృష్టితో ఉన్నాడు. కాబట్టి కూడా పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. వీరిని ఏది మంచి పని చేసినా కూడా వెనక 4 ముందు 4 అనుకునేటువంటి తత్వం
ఎక్కువ ఉంటుంది కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా వీరికి వీరే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే వీరు గెట అనేది నెగ్గుతూ ఉంటారు అనమాట. ముందు విషయాలు పక్కన విషయాలు పట్టించుకోకూడదు. ఎవరి గురించి పట్టించుకుని వీరు చేసుకునే దానికైతే వీరు తెలియాలంటే కొంతకాలం పడుతుంది. కాబట్టి ముందు వీరి పని వీరు చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక కర్కాటక రాశి వారికి కూడా డిసెంబర్ మాసంలో బాగుంటుందని చెప్పొచ్చు. అతి ముఖ్యంగా ఏంటంటే ఫ్యాషన్ డిజైన్ రంగంలో వారికి అయితే చాలా చాకచక్యమైన అవకాశాలు వీరికి బాగా వస్తాయని చెప్పొచ్చు. ఇకపోతే పొలిటీషియన్ గాను సెలబ్రిటీగా ఉన్నటువంటి వారికి అయితే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా గుర్తింపు లభించడానికి అవకాశం టైం పడుతున్నప్పటికీ కూడా వెయిట్ చేయాలి. వెయిట్ చేసినట్టయితే డిసెంబర్ నెలాఖరు లోపు అయితే కనుక ఖచ్చితంగా ఏదైనా అవకాశం రావచ్చు. దానికోసం అయితే వీరు చవి చూసి ఉండాలి. ఇకపోతే వీరికి కొత్త రకమైనటువంటి వ్యాపారాలు బిజినెస్లు చేపిస్తామని చెప్పేసి అని నమ్మచక్యంగా ఉండేసి మోసం చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా కనిపించవచ్చు. వీరికి ఇదే నిజం అని నమ్మించారు కాబట్టి అది నిజం కాదని మనం గ్రహించుకుంటూ ఉండాలి. ఎప్పుడో చేసిన తప్పులకి బాధపడుకుంటూ కానీ ఎప్పుడో చేసిన విషయాలకి కానీ పనులకు కానీ ఇప్పుడు బాధపడకుండా ఉండేటువంటి జీవితం అయితే ఒక వారం రోజులు కనిపిస్తుంది మొదటి వారంలో. కాబట్టి వాటికి ఏకదాటిమైన నిర్ణయం కానివ్వండి, చెడు నిర్ణయాలు కానివ్వండి, అక్కడికి వాడికి వెళ్ళకూడదు. ఎందుకంటే కుజునికి సంబంధించినటువంటి దృష్టి ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఈ తొందరపాటు నిర్ణయాలు ఉన్నప్పటికీ కూడా మనము మనకి నచ్చినట్టుగా ఆలోచించుకోకుండా కొంత మన బాధ్యత ఏంది, మనం నిర్వర్తించుకునే దానికి ఎంతవరకు ఉండాలో ఆలోచించుకొని చేసుకున్నట్టయితే కనుక కర్కాటక రాశి వారికి కూడా ఈ డిసెంబర్ మాసంలో బాగానే ఉంటుంది. 31st రోజు వీరు కూడా ఎంజాయ్ చేసేదానికి 31st వరకు వెళ్తారు. లేదు తొందరపాటు నిర్ణయం తీసుకుంటే 31st అనేది చేసుకోకుండా ఉండొచ్చు కూడా. కాబట్టి వీరంతా బాగుండాలి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోతారు, లాస్ అవుతారు, ఇబ్బంది పడతారు, దూరం అవుతారు, అన్నీ దూరం అవుతాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలని తీసుకోకూడదు. అదొక్కటి పాటించినట్టయితే కనుక వీరికి చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఇకపోతే వీరికి అన్ని రంగాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి కూడా కొత్తగా వ్యాపారం చేసుకోకుండా ఉండాలి, పెళ్లి సంబంధాలు సుదీర్చుకోకుండా ఉండాలి. అంటే మొదటిసారి పెళ్లి చేసుకోవాలకైనా సరే డిసెంబర్ పోయిన తర్వాత వీరికి పెళ్లి చేసుకోవడానికి అర్హత బాగుంటుంది. ఇప్పుడు 2026 సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖు తర్వాతనే ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పుడైతే మోడ్యంలో ఉన్నాం. అందులో సంక్రాంతి నెల కూడా పట్టున్నారు కాబట్టి డిసెంబర్ మాసంలో ప్రయాణం చేసేటప్పుడు కూడా కొంత ఆచి చూసి ప్రయాణం చేయాలి. గండాలు కూడా వీరికి కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇకపోతే పరిహారాలకు వచ్చినప్పుడు అయితే కనుక 2 ఇలాచీలు పాకెట్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకుంటే చాలా మంచిది. అవి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మార్చేస్తే సరిపోతుంది. ఆ తీసేసినటువంటి ఇలాచీలు పొదలగొని చెట్లలో కానీ లేదంటే కనుక నీటిలో కానీ పడివేయాలి. 2 ఇలాచీలు క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి వీరు. దానివల్ల వీరికి ఆర్థిక సమస్యలు కాకుండా గండాలు కూడా కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా 2 మిరియాలు బ్రష్ చేసుకోగానే 2 మిరియాలు తింటే చాలా మంచిది. మిరియాలు తినడం వల్ల ఎవరైతే దేవాదేవుడు వీరు కొలిచేటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో వారు వీరికి మంచి శుభదాయకమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం లభ్యపరుస్తారు. ఆ అనుకూలమైన గ్రహాలు కూడా చలనం ఉంటుంది వీరి మీద, మంచి శుభదృష్టితో ఉంటాయి అనమాట. అందుకని 2 మిరియాలు ప్రతిరోజు తింటే మంచిది. అలానే వీరికి ఇష్టదైవానికి కులదైవానికి ఎవరికైనా సరే వారు ఒక పూట ఏదైనా పులిహోర బుధవారం కానీ గురువారం కానీ పులిహోర నైవేద్యంగా పెట్టినట్టయితే కనుక డిసెంబర్ మాసం మొత్తం కూడా బాగుంటుందని చెప్పొచ్చు. లేదంటే అట్లీస్ట్ ఒక 2 నారికెళ్ళమైనా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ సమర్పించుకున్నట్టయితే ఏ వారం అయినా సరే వీరు ఏ సమయం అయినా సరే సమర్పించుకొని 2 చిప్పలు కూడా ఇంటికి తెచ్చుకోకుండా ఆ చిప్పలు 4 అక్కడే వదిలేసి వచ్చినట్టయితే కనుక వీరికి కొంతమేర ఇబ్బంది లేకుండా ఉండేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ మార పరిహారం చేసుకొని కూడా డిసెంబర్ మాసం 2020 సంవత్సరంలో వీరు కూడా ఒక అడుగు ముందుకు వేయొచ్చు అదృష్టంలో అని కూడా చెప్పొచ్చు. ఈ పరిహారం చేసుకొని అదృష్టవంతులు వచ్చి కర్కాటక రాశి వారు. మరి కర్కాటక రాశి వారికి హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఈ హెల్త్ పరంగా అయితే వీరికి కొంచెం స్ట్రెస్, దృష్టి దోషాల వలన వీరికి కొంచెం ఇబ్బంది కలిగేటువంటి నరదిష్టి వలన ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది వీరికి. అలానే ఈ ఆలోచన ప్రకారంగా స్ట్రెస్ అవటం వలన హెడేక్ రావటము, ఈ నీరసం అయిపోవటము, సాయంత్రం కల్లా చాలా బలహీనంగా అయిపోయేటువంటి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తోంది. వీరు ప్రతిరోజు కూడా దిష్టి తీసుకోవాలి. ఎండుమిరపకాయలతో ఒక 7 ఎండుమిరపకాయలు తొడగం తీయకుండా ఉన్నటువంటి ఎండుమిరపకాయలతో దిష్టి తీసుకోవాలి. ప్రతిరోజు కూడా వీరు దీంతో పాటు కూడా సూర్యుడిని ఆరాధించుకోవాలి. ఉదయించేటువంటి సూర్యుని కిరణాలు పడేలాగా మనం నిలబడాలి ఒక 5 నిమిషాలు. దాంతోపాటు నీళ్లు ఆర్జనివ్వాలి. ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జనివ్వాలి. ఎండి మిరపకాయ గింజల్లో ఒక 7 తీసుకొని చేతిలో పెట్టుకొని నీళ్లు ఇలా ఉదయించే సూర్యుడికి ఆర్జనివ్వడంతో వీరి ఆరోగ్యం కూడా కొంతమేర మెరుగవుతుంది అని చెప్పొచ్చు. లేదంటే కనుక బ్లడ్కి సంబంధించి స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే డిసెంబర్ మాసంలో కనబడుతున్నాయి. అవి రాకుండా ఉండాలంటే ఈ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది కర్కాటక రాశి వారికి.